దగ్గర రోడ్లని పగలగొట్టి నీళ్ళని అటుకు పోయేటట్టు చేశాడు ఆయన. ఆయనకి తెలుసు కదా అది ఆ రోజు జరిగింది ఏందో. అంటే అప్పుడు వరదలు లేనట్ట బుడమేరికి. ఇక్కడైనా అంతే. ఇంకోటి ఎక్కడో ఎందుకు జనాలు అందరూ హైవే మీద చూడలేదా? హైవే మీద నీళ్ళు ఎంత ముందు వచ్చాయా? గత 40 ఏళ్ల నుంచి ఉందిగా అక్కడ టోల్ గేట్. ఎప్పుడన్నా వచ్చాయి అట్లాగా? లాస్ట్ ఇయర్ వచ్చినాయి, ఈ ఇయర్ వచ్చినాయి. నువ్వే చెప్తావు కారణం. అక్కడ ఏదో మట్టి అంతా తీసుకొచ్చి కొండవీటి వాగు వాటర్ ఫ్లోకి అడ్డుపడింది అని చెప్పేసి. ఎట్ట ఏడిస్తే జనాలకి ఎందుకు? వాటర్ ఆగింది, ఆ ఏరియాలోకి వచ్చింది. దాంట్లో అబద్ధమని ఎందుకు మనం చెప్పడం? ఇదిగో ఈ కారణంగా వచ్చిందా, పోయింది, సింపుల్, అయిపోయా. ఇక దాన్ని పదే పదే మీరు మాట్లాడడం ద్వారా దాని గురించి చర్చ చేస్తున్నారు తప్పించి ఏం లేదు అక్కడ. కానీ అమరావతి రాజధాని విషయంలో గతంతో పోలిస్తే వేగం పెరిగిందా? బుల్లెట్ రైల్ లాంటివి కూడా అమరావతికి రాబోతున్నాయి అనేది నిజంగా అంటే ఓకే, మళ్ళీ ప్రభుత్వం మారుతుందో ఇంకొకరు వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, బాబు గారు ఉంటేనే ఇవన్నీ సాధ్యం, మళ్ళీ బాబు గారు రావాలి అనే ఫీలింగ్ ఏమన్నా ఇవన్నీ తెచ్చి పెడతాను. నిజంగా బుల్లెట్ ట్రైన్ లాంటి కాన్సెప్ట్ రావడం అంటే అది క్రెడిట్ కూడా అయింది అనుకోవాలి. బుల్లెట్ ట్రైన్లు ఇక్కడ నుంచి ఇచ్చింది కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలో దారిలో ఇది వస్తుంది. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే దారిలో అది వస్తుంది. అందులో ప్రత్యేకించి బాబు గారు చెప్తే ఇచ్చేది ఏంది? అవన్నీ కేంద్రం ఈసారి ఆంధ్రాకి సంబంధించి క్రిందటిసారి జరిగిన విష ప్రచారాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆంధ్రాకి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తుంది, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇస్తుంది. లేకపోతే ఇంత దారుణమైన అప్పులు ఎప్పుడన్నా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో? 2 లక్షల కోట్ల